హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సాయిబాబా మందిరంకి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ఈరోజు ఉదయం 4 గంటలకి షిరిడీలో దిగాము. కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి పిల్లలకి రెడీ చేసి బయటకైతే వచ్చామన్నమాట. ఇప్పుడు తిన్నగా మందిరానికి అయితే వెళ్తున్నాము. వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఉదయం 8 గంటలకి బయలుదేరామన్నమాట దర్శనం చేసుకోవడానికి. సో బయటికి వచ్చి చూస్తే కనుక వాతావరణం చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. సమ్మర్లో వచ్చామని అస్సలు అనిపించట్లేదు అన్నమాట. మాకైతే సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో రూమ్స్ అయితే లభించాయి ఈ సంవత్సరం. ఎప్పుడు వచ్చినా సరే మేము ప్రతి సంవత్సరం సాయి ఆశ్రమ్ భక్త నివాస్లోనే రూమ్స్ అయితే తీసుకుంటాం అన్నమాట ట్రస్ట్ ద్వారా. సో రూమ్ ప్రైస్ వచ్చేసి పర్ డే రెంట్ వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది. రూమ్స్ వద్దనే కిందకి వచ్చి చూస్తే కనుక ఇక్కడ టీ కాఫీ చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. టీ వచ్చేసి 2 రూపీస్ అండ్ అలాగే కాఫీ వచ్చేసి 3 రూపీస్ అండ్ అలాగే టిఫిన్ కూడా 5 రూపీస్కి పూరి ఇస్తారన్నమాట. అందులో ఏంటంటే ఒక 5 పూరీలు అండ్ అలాగే పప్పు ఉంటుంది. ఓకేనా, పెసరపప్పు అనుకుంటాను. ఐ థింక్ పెసరపప్పు ఉంటుంది. దాంతోపాటు ఒక స్వీట్ ముక్క కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు ఆ ప్యాకెట్ అనేది చూపిస్తాను చూడండి. ఇదే బుకింగ్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడికి మార్నింగ్ 4 గంటలకి చేరుకున్నాము. ఆ తర్వాత మాకు ఐ బ్లాక్లో రూమ్స్ అయితే లభించాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు టిఫిన్ కోసం నేను లైన్లో నిలబడ్డాను. దర్శనంకి వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ టిఫిన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 10 గంటల వరకు ఇస్తారన్నమాట. ఆ తర్వాత ఇవ్వరు. ఇవన్నీ టిఫిన్ ప్యాకెట్స్. ఇందులోనే పూరి, ఒక మిఠాయి అండ్ అలాగే కూర, పప్పు కూర ఉంటుందన్నమాట. సో తినాలి. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తింటామని చెప్పి రూమ్లో పెట్టేసి మళ్ళీ నేను తిరిగి వచ్చేసాను అన్నమాట. సో ఇప్పుడైతే నేరుగా మందిరానికి వెళ్ళిపోతాము. సో ఇక్కడి నుంచి మందిరం వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఆటోకి వెళ్ళడం బెటర్. కాకపోతే మందిరం ట్రస్ట్ ద్వారా ఇక్కడ బస్సు అయితే ఉంటుందన్నమాట. ఫ్రీ బస్సు చూస్తున్నారు కదా, 2 బస్సెస్ కనిపిస్తున్నాయి. ఈ బస్సు మొత్తం నిండిన తర్వాత ఏంటంటే తీసుకుని బయలుదేరుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి రూమ్స్ నుంచి మందిరం, అలాగే మందిరం నుంచి అన్నప్రసాదం ఉంది బాబాది, అక్కడ వరకు వదిలేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది అన్నమాట. ఇక్కడికి చూడండి, మేమైతే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాము. ఓకే, సో మొత్తం బస్సు ఫిల్ చేశాక ఇక్కడ నుంచి బస్ అనేది తీస్తారన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో మందిరం అయితే వచ్చేస్తుంది. మందిరం వద్దకైతే వచ్చేసాము. ఇక్కడ టోటల్గా 7 గేటెస్ అయితే ఉన్నాయి. 1 నెంబర్ గేట్ నుంచి మొదలయ్యి 7 గేట్లు అయితే ఉన్నాయన్నమాట, ఎంట్రన్స్ గేట్స్. సో మేము 7 నెంబర్ గేట్కి వచ్చాము. అండ్ అలాగే వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే మొబైల్స్ అక్కడ నాట్ అలౌడ్. షిరిడి లోపలికి ఏ మందిరంలో కూడా ఎక్కడ అలౌ చేయరు కాబట్టి. బట్ నేను వ్లాగ్స్ చేయాలి కాబట్టి గేట్ వరకు తీసుకుని వెళ్ళాను మొబైల్. మళ్ళీ 1 నెంబర్ గేట్కి అయితే వచ్చి ఇక్కడ నేను మొబైల్స్ అనేవి సబ్మిట్ చేసేసాను. ఇది చూస్తున్నారు కదా, ఆన్లైన్ టికెట్ కౌంటర్ అనమాట. ఆన్లైన్ దర్శన్ టికెట్ కౌంటర్. అండ్ దాని పక్కనే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొబైల్స్, కెమెరాస్, లాకర్ అయితే ఉన్నాయి సబ్మిట్ చేయడం కోసం. ఓకేనా, సో ఇక్కడ జస్ట్ ఒక 10 రూపీస్ తీసుకుని మన మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ దర్శనం అయ్యాక ఇచ్చేస్తారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టోటల్గా మాకు 1.5 అవర్ అయితే దర్శనంకి పట్టింది. అండ్ అలాగే అదృష్టం కొలిది హారతిలో పాల్గొన్నాము ఫ్రీగా. ఏంటంటే ఆ రోజు గురువారం అండ్ మేము దర్శనం చేసుకున్న రోజు గురువారం కాబట్టి హారతిలో కూడా మేము కల్లారా హారతి కూడా చూసాం అన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడైతే మేము అన్నప్రసాదాలయకి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే మార్నింగ్ 10 గంటల నుంచి భక్తుల కోసం ప్రసాదం పెట్టడం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే భోజనం అన్నమాట. ఒక విధంగా ప్రసాదం తిని మళ్ళీ మేము రూమ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో మార్నింగ్ వచ్చేటప్పుడు మాత్రం అంత ఎండ లేదు, బట్ బయటికి వచ్చి చూస్తే కనుక చాలా ఎండ. చూడండి, పిల్లలు పరిగెడుతున్నారు. ఎండ రోడ్డు అయితే కాళ్ళు పెడుతుంటే కాలిపోతున్నాయి, అలా ఉంది. ఏంటంటే స్లీపర్స్ రూమ్లో వదిలేసే వచ్చేసాము మేము. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చే బదులు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసాము. చూడండి, గురువారం కాబట్టి కొంచెం మందిరంలో రష్గా ఉంది. మిగతా రోజులు నాకు తెలీదు, బట్ నేనేంటంటే గురువారం రోజు దర్శనం చేసుకోవాలని ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేశాను అన్నమాట. సో గురువారం రోజు నేను దర్శనం అయితే చేసుకున్నాను. చూడమ్మా, అంటే మనకేం రా
గుర్తుందా నీకు? देख मेनू कितना बड़ा है, देख रहा है? हाँ तो बैठ राखी, बैठो 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 बैठो। राखी वो देखो देखा एवढं मीठ टाकलं చేతి చేతి నాన్న खाले ये दिया है रोटी भी देगा ना, अभी रोटी भी देगा। हो दे రోటీ. ఇదిగోండి సాయిబాబా అన్న ప్రసాదం, రొట్టెలు, అన్నం, పప్పు, కూర అండ్ అలాగే హల్వా. గాయస్ ఇప్పుడు తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళిపోతాము మన రూమ్కి. అంత సాయంత్రం వచ్చి బస్ మీద వచ్చి ఇంకా సిగిడి ఇవన్నీ తిరుగుతాము. రేపు సంగతి రేపు చూస్తాము. దర్శనం అయిపోయింది, భోజనం కూడా అయిపోయింది, ప్రసాదం బాగా తిన్నారు పిల్లలు. ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాము. చెప్పులు వేసుకొని చెప్పులు రూమ్లో వచ్చేసారు అనమాట. అందుకే ఎండకి నడిచి వెళ్ళలేక ఆటోకి వెళ్తున్నాము. దగ్గరే ఉంది ఇక్కడ సాయి ఆశ్రమం భక్త నివాసులో రూమ్స్ వచ్చాయి కదా. ఇగో బుజ్జి ఇవే గేట్ నెంబర్ ఇవన్నీ. నడుచుకుంటూ వచ్చామనుకో ఇట్లల్లే వెళ్తారు. గేట్ నెంబర్ 1. టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకేంటంటే 3 థర్డ్ ఏసీ పాస్లు ఇస్తారనమాట. ఇంతకుముందు ఏంటంటే ఒక థర్డ్ ఏసీ పాస్ ఇచ్చేవారు అండ్ 2 నార్మల్ పాస్ ఇచ్చేవారు అనమాట ట్రైన్ ట్రావెలింగ్ కోసం. ఇప్పుడు ఏంటంటే 3 థర్డ్ ఏసీ పాస్లు అయితే ఇచ్చారు. సో మొదటిది షిరిడి దర్శనం కోసం తీసాను అనమాట. ఎందుకంటే మా బుజ్జికి 2019 ఐ థింక్ కరోనా టైంలో మొక్కు అయితే ఉండిపోయింది అన్నమాట, బాబా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ మొక్కు ఇప్పుడు మళ్ళీ పూర్తయిందన్నమాట మా బుజ్జిది. ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రైల్వే పాస్ ఇస్తారా అంటే ఎస్, ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రైల్వే పాస్ ఇస్తారన్నమాట. వైఫ్ అండ్ పిల్లలకి ఇస్తారు. ఈ సంవత్సరం రక్షితకి కూడా ఫుల్ పాస్ అన్నమాట, అంటే ఫుల్ బర్త్ అనేది ఇస్తారు ట్రావెలింగ్ టైంలో. అదిగోండి అక్కడది రూము పైన ఎగ్దమ్ 3rd ఫ్లోర్లో మాకు రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి గార్డెన్ ఉంది బయట. ఈవినింగ్ ఆడుకున్నా, ఇప్పుడు ఎండగా ఉంది కదా, కొంచెం రెస్ట్ తీసుకుందామా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఈవినింగ్ మొత్తం షిరిడి తిరిగేసి రెస్ట్ తీసుకుని రేపు మళ్ళీ త్రయంబకేశ్వర దర్శనం కోసం వెళ్తున్నాము. ఇది నా మొక్కు అన్నమాట. మా బుజ్జి మొక్కు షిరిడి అండ్ నా మొక్కు వచ్చేసి త్రయంబకేశ్వర దర్శనం ఫ్యామిలీతో వెళ్ళాలి అని చెప్పి. దర్శనం అయిపోయింది, రూమ్కి వచ్చేసాము. ఇక ఈవినింగ్ తిరగడానికి బయటకు వెళ్తాం అన్నమాట. ఫ్రెష్గా కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకుంటాము. ఇలా ఓపెన్ కర్.
పెట్టు. నువ్వు ఓపెన్ చేయరా నేను ఇలా పెడతావా? ఓపెన్ చేయండి. ఓకే